హైదరాబాద్ లో గాలి కాలుష్యం అవుతోందని కేంద్రం హెచ్చరించిందన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. హైదరాబాద్ నగరానికి ఓవైపు ఉన్న కంచ గచ్చిబౌలిలోని భూముల కారణంగా స్వచ్ఛమైన గాలి లభిస్తుందన్నారు. ఇందిరాగాంధీ హయాంలో వర్సిటీకి కేటాయించిన భూమిని ఇవాళ విక్రయిస్తున్నారంటూ మండిపడ్డారు. నగరం బాగుండాలని నాడు హరితహారం పేరుతో కేసీఆర్ చెట్లు నాటాడని గుర్తు చేశారు. నగరానికి ఆక్సిజన్ అందించే హెచ్సియు భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు. హెచ్సియు భూములను కాపాడేందుకు విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. సర్వే నంబర్ కుకట్పల్లి మండలంలో ఉన్నటువంటి ల్యాండ్ వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చింది ఆ రోజు గవర్నమెంటే, వాళ్ళకు అన్ని ఇచ్చింది గవర్నమెంటే, కాంగ్రెస్ గవర్నమెంటే. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. నిన్న మొన్న అది గవర్నమెంట్ ల్యాండ్ అని ప్రకటించారు. వాళ్ళు సుమారు 50-60 వేల మంది ఇలా రోడ్డు పాలే ప్రమాదం తీసుకొచ్చారు. చేసి పెడితే దాని అమ్మనికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. హౌసింగ్ బోర్డు ల్యాండ్లో మలేషియన్ టౌన్షిప్ పక్కన ఉన్నటువంటి ల్యాండ్ 25 ఎకరాల ల్యాండ్ ప్రైవేటుల ఆధీనంలో ఉంటే మా ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్లాడి ఇది హౌసింగ్ బోర్డు ల్యాండ్ అని తీసుకొచ్చి ఈ రోజు తెస్తే దాని అమ్మకాన్ని పెడతా ఉన్నారు. 30 గజాలు 20 గజాలు అమ్మి హైదరాబాద్ ఉన్న ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి విషయం. 163 సర్వే నంబర్ కుకట్పల్లి మండలంలో ఉన్నటువంటి ల్యాండ్ వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చింది ఆ రోజు గవర్నమెంటే, వాళ్ళకు అన్ని ఇచ్చింది గవర్నమెంటే, కాంగ్రెస్ గవర్నమెంటే.